మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి నిన్న డిఎస్సి ఎగ్జామ్లో మనం చూసాం, ఆపరేషన్లు జరిగినటువంటి ప్రాంతం రెండాట్లు మ్యాచ్ చేస్తూ ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అందుగురించనే మీకోసం ఆపరేషన్లు అనే ప్రత్యేకమైనటువంటి 11 పేజీలతో ప్రత్యేకమైనటువంటి పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలి అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దానికి తగ్గట్టు ఇది కూడా ఒక మిత్రుడు అడిగినటువంటి ఆపరేషన్లు చేయండి సార్ అంటూ మిత్రుడు కామెంట్ చేశాడు. దానికి అనుగుణంగా వీడియో అయితే చేస్తున్నానండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి భారతదేశం ప్రారంభించిందండి. ఇది అక్టోబర్ 2023 అండి. రెండవది ఆపరేషన్ కావేరి ఇది సూడాన్ దేశం అండి. ఇక్కడ సూడాన్లో అంతర్యుద్ధం అయితే జరుగుతున్న నేపథ్యంలో భారతీయులను స్వదేశాన్ని తీసుకురావడానికి చేపట్టినటువంటి ఈ యొక్క ఆపరేషన్ కావేరి సూడాన్. నెక్స్ట్ ఆపరేషన్ కరుణ సైక్లోన్ మోచా తీవ్రంగా నష్టపరిచింది. ఎక్కడంటే కరుణ అంటే మయన్మార్లో అండి. అక్కడ ఒక సైక్లోన్ వచ్చింది, దానివల్ల తీవ్రంగా నష్టపోయారు. అందువలన భారతదేశం ఆపరేషన్ కరుణ అంటూ సహాయం చేయడం ప్రారంభించిందండి. నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్, ఇవన్నీ కూడా 2023లో జరిగిన సంఘటనలు అండి. ఆపరేషన్ దోస్త్ ఇది కూడా 2023లో టర్కీ మరియు సిరియాలలో సంభవించినటువంటి భూకంప బాధితుల్లో సహాయం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి సహాయ కార్యక్రమం అండి. నెక్స్ట్ ఆపరేషన్ గంగా, ఇది ఉక్రెయిన్లోని భారతీయులను ఇండియాకు తరలించడానికి చేపట్టినటువంటి సహాయక చర్య ఆపరేషన్ గంగా. నెక్స్ట్ చూద్దామండి ఆపరేషన్ దేవీ శక్తి ఇది ఆఫ్ఘనిస్తాన్లోని భారతీయులను భారతదేశానికి తరలించడానికి ప్రారంభించినటువంటి ఆపరేషన్ దేవీ శక్తి. నెక్స్ట్ ఆపరేషన్ బందర్ అంటే కోతి, ఇది 2019లో పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడులకు పెట్టిన పేరే ఆపరేషన్ బందర్. ఇక్కడెక్కడ బాలాకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి దాని మీద దాడి చేసిన సంస్థ ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ బందర్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లాగే ఆపరేషన్ బందర్, అది కూడా పాకిస్తాన్ స్థావరాల మీద భారత సైన్యం చేసిన దాడులండి. నెక్స్ట్ ఆపరేషన్ అనకొండ ఎవరు? ఒసామా బిన్ లాడెన్. ఇది పట్టుకోవడానికి చేసిన ఆపరేషన్ అనకొండ. నెక్స్ట్ ఆపరేషన్ మదద్ కేరళ వరదలు వచ్చాయి కదా 2018లో, దాని యొక్క సహాయ చర్యలే ఆపరేషన్ మదద్. నెక్స్ట్ ఆపరేషన్ అస్సాల్ట్ ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో గ్యాస్ బావిలో సంభవించిన అగ్ని ప్రమాదాన్ని అరికట్టడానికి చేపట్టినటువంటి ఆపరేషనే అస్సాల్ట్. అమలాపురం ఆంధ్రప్రదేశ్ గ్యాస్ బావి అగ్ని ప్రమాదం అస్సాల్ట్ అన్ని ఓకే. నెక్స్ట్ ఆపరేషన్ అండమాన్, సునామీ తర్వాత ఇండియాలో సహాయక చర్యలు చేపట్టినటువంటి పేరే ఈ యొక్క ఆపరేషన్ అండమాన్. నెక్స్ట్ ఆపరేషన్ అల్లాహు అక్బర్, ఇది ఎక్కడంటే కోయంబత్తూరులో జరిగినటువంటి 1998లో వరుస బాంబు పేలుళ్లకు పెట్టిన పేరే ఆపరేషన్ అల్లాహు అక్బర్ కోయంబత్తూరులో. ఆపరేషన్ ఆల్ క్లియర్ ఏంటండి? ఆపరేషన్ ఆల్ క్లియర్, అన్నింటినీ క్లియర్ చేసేయాలట. ఏంటిది? భూటాన్లో బూట్లన్నీ కూడా ఆల్ క్లియర్ చేయాలటండి. గుర్తుంచుకోండి, సింపుల్గా ఉండడానికి చెప్తున్నాను అనమాట. బూట్లన్నింటినీ కూడా ఆల్ క్లియర్ చేయాలట. చెత్తగా ఉన్నాయి, తీవ్రవాదుల యొక్క బూట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఎక్కడ బూట్లు అన్నీ కూడా క్లియర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్, బ్లూ స్టార్, ఇది స్వర్ణ దేవాలయం లోపల ఈ తీవ్రవాదులు వచ్చారు, వారిని ఏరివేసేందుకు చేసినటువంటిదే బ్లూ స్టార్ వెళ్ళి గోల్డ్ కోసం బ్లూ స్టార్ వెళ్ళింది అనమాట, గోల్డ్. ఓకే. నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఇది మనకు బాగా తెలుసు, OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ప్రాథమిక పాఠశాలలో కనీస వసతుల కల్పన. ఆపరేషన్ బజరంగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అన్నది కూడా చెప్తానండి. అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులను అణచివేయడానికి ప్రభుత్వం తీసుకున్నదే బజరంగ్. అస్సాం బజరంగ్ ఉల్ఫా. ఓకేనండి. ఇక్కడ అస్సాంలో బోడో తీవ్రవాదులు కూడా ఉంటారండి, బోడో తీవ్రవాదులు, దానికి వేరే అండి, ఆల్ అవుట్ అనమాట అది. సో ఇక్కడ బజరంగ్ ఏంటి, ఏ తీవ్రవాదులు, ఆల్ అవుట్ ఏ తీవ్రవాదులు, ఇలా
కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ బజరంగ్ అనేది ఉల్ఫా తీవ్రవాదులు అండి. ఎక్కడ? అస్సాంలో. నెక్స్ట్ ఆపరేషన్ క్రాక్డౌన్. ఆపరేషన్ క్రాక్డౌన్ ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లు ఏరివేత ఆపరేషన్ క్రాక్డౌన్. నెక్స్ట్ ఆపరేషన్ చక్రవ్యూహంగా ఎక్కడొచ్చింది? ఎంపీ లార్డ్స్ కుంభకోణం అండి. ఆపరేషన్ చక్రవ్యూహ ఎంపీ లార్డ్స్ కుంభకోణం అండి. నెక్స్ట్ అండి ఆపరేషన్ సైక్లోన్. ఇది తాజ్ హోటల్లో దాగి ఉన్న ఉగ్రవాదులు ఉన్నారు కదా, 2008లో తాజ్ హోటల్లోకి ఉగ్రవాదులు వచ్చారు కదా, దాన్ని ఏరివేయడానికి సైక్లోన్ తుఫాన్ లాగా వెళ్ళి వాళ్ళని ఏరివేశారు. ఆపరేషన్ చెక్మేట్, క్లాస్మేట్ లాగా చెక్మేట్. ఎవరు? ఎల్టీటీఈ తీవ్రవాదులు. ఎల్టీటీఈపై భారత శాంతి దళం చర్యలు. ఈ ఎల్టీటీఈ తీవ్రవాదులు ఎక్కడ ఉంటారంటే శ్రీలంకలో ఉంటారండి. అంటే ఆ కింద ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రెండ్ క్లాస్మేట్ లాగా చెక్మేట్ పెట్టారు. ఎవరికి? శ్రీలంకలో ఉన్నటువంటి ఉగ్రవాద దళం, శాంతి దళం ఉంది కదా, ఈ ఎల్టీటీఈ దాని మీదకి చర్యలు చేశారండి. ఆపరేషన్ కోబ్రా అంటే ఇరాక్కి కువైట్ యుద్ధానికి పేరే ఆపరేషన్ కోబ్రా కువైట్. చూసుకోండి, ఇరాక్కి కువైట్కి యుద్ధానికి ఏ పేరు అని అడుగుతాడు. ఆపరేషన్ కోబ్రా. నెక్స్ట్ ఆపరేషన్ కొకూన్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకుని కాల్చివేతకు పెట్టిన పేరే కొకూన్ కాల్చివేత. ఎవరిని? కొకూన్లు ఎక్కడ పెడతాయి? చెట్లలోని ఈ యొక్క పట్టు పురుగులకు పెడుతుంటాయి. పట్టు పురుగులు ఎక్కడ తిరుగుతుంటాయి? గంధపు చెక్కల దగ్గర తిరుగుతుంటాయి. కొకూన్. ఆపరేషన్ కాక్టస్ అంటే ముళ్ళజాతి మొక్కల్ని కాక్టస్ అంటాం. బ్రహ్మజముడు, నాగజముడు అంటాం కదా, అవి ఆపరేషన్ కాక్టస్. అవి ఎక్కడున్నాయి? మాల్దీవులు. కాక్టస్లు ఎక్కడున్నాయి? మాల్దీవుల్లో ఉన్నటువంటి తమిళ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన చర్య. ఆపరేషన్ కాక్టస్ అనేది ఎక్కడ జరిగింది? మాల్దీవులు. అంటే కాక్టస్ ఎక్కడున్నాయి? మాల్దీవులు. ఆపరేషన్ దుర్యోధన, ఇంకా నేను సినిమా అనుకున్నారు కనుక ఆపరేషన్ అండి. ఇది ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకుంటున్నటువంటి వైనాన్ని రహస్య కెమెరా ద్వారా బట్టబయలు చేయడానికి చేపట్టిన చర్య ఆపరేషన్ దుర్యోధన. ఆపరేషన్ డెజర్ట్ అంటే ఎడారి. సో ఎడారి అనేది ఇరాక్లో ఉంది. ఇరాక్పై అమెరికా దాడి. ఇది ఎప్పుడు? 1991లో గల్ఫ్ యుద్ధంలో అండి. ఇది డెజర్ట్ స్టార్మ్ అనేది ఇరాక్పై అమెరికా దాడి. అదేవిధంగా ఆపరేషన్ డెజర్ట్ ఫాక్స్. ఇది స్టార్మ్, ఇది ఫాక్స్. సేమ్, రెండు యుద్ధాలు సేమేనండి. ఇరాక్, అమెరికా. ఇది 1991లో జరిగితే, ఇది 1998లో. డెజర్ట్ అని కనబడితే ఇరాక్, అమెరికా పెట్టేసుకోవాలి మనం. ఆపరేషన్ బ్లాక్ థండర్. స్వర్ణ దేవాలయం ఇంతకుముందు వచ్చింది. స్వర్ణ దేవాలయం ఏంటది? బ్లూ స్టార్ అండి. ఇది స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించినటువంటి ఉగ్రవాదులపై అప్పటి పంజాబ్ డీజీపీ కేపీఎస్ గిల్ చేపట్టినటువంటి చర్య ఆపరేషన్ బ్లాక్ థండర్. అక్కడ బ్లూ స్టారు, స్వర్ణ దేవాలయమై, ఇక్కడ పంజాబ్ డీజీపీ చేపట్టిన చర్య కూడా ఇది బ్లాక్ థండర్ అండి. ఈ రెండు కూడా స్వర్ణ దేవాలయానికి లింక్ చేసుకోవాలి. ఆపరేషన్ ఎక్స్ కసబ్ ఉరితీత అండి. కసబ్ ఉరితీతకు పెట్టిన పేరే ఆపరేషన్ ఎక్స్, అందుకే ఎక్స్ అయిపోయాడు అంటాడు. నెక్స్ట్ ఆపరేషన్ ఇన్ఫినిట్. ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వ మార్పిడి అనేది ఇన్ఫినిట్గా జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఉగ్రవాదులు, మిలిటెంట్లు పాలించేవారు. అమెరికా ఉండేది, అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా వీళ్ళ రాజ్యాంగం వచ్చిందండి ఆఫ్ఘనిస్తాన్లో. నెక్స్ట్ ఆపరేషన్ ఫ్లడ్ అంటే పాల ఉత్పత్తి అండి. ఆపరేషన్ ఫ్లడ్ అంటే పాల ఉత్పత్తి. ఆపరేషన్ డంగు సురక్ష. ఇది పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా చేపట్టిన చర్య ఆపరేషన్ డంగు సురక్ష. చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ బ్లాక్ టోర్నిడో. ఇది ఎప్పుడు జరిగింది? 2008లో జరిగింది. ముంబైపై దాడి చేసిన ఉగ్రవాదులపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన చర్య బ్లాక్ టోర్నిడో. ఆపరేషన్ గజ అంటే ఒడిశా అండి. ఇక్కడ ముంచింకు పుట్టింది కదా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాలలో ఆపరేషన్. అక్కడ ఏనుగులు బంధించి వాటిని ఒడిశాకు పంపించడానికి ఆపరేషన్ గజాను ప్రవేశపెట్టారండి. ఆపరేషన్ ఫ్లడ్ లైట్, మనం మామూలుప్పుడే ఫ్లడ్ లైట్లో చదవాలట ఇక్కడ అక్షరాస్యత పెంచడానికి. ఆపరేషన్ ఫాక్స్, గుంటనక్కలు ఎక్కడ ఉంటాయి? జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి, పక్కన పాకిస్తాన్ నుంచి వస్తాయి. ఆపరేషన్ ఫాక్స్ జమ్మూ కాశ్మీర్.
ఆపరేషన్ ఫెయిత్ భోపాల్ గ్యాస్ బాధితులు అండి. ఆపరేషన్ ఫెయిత్ భోపాల్ గ్యాస్ బాధితులు. ఆపరేషన్ గ్రీన్ హంట్, గ్రీన్ మరి ఎక్కువ అడవులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. గ్రీన్ హంట్ అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల గాలింపు కోసం చేపట్టిన చర్య. ఇది ఎక్కడ అని అడుగుతాడండి, ఏ రాష్ట్రం అని అడుగుతుంటాడు. గ్రీన్ హంట్ అక్కడ గుడ్ విల్ అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ఇస్తాడు, గ్రీన్ హంట్ అని చెప్పి ఛత్తీస్గఢ్ ఇస్తాడు. ఇలాగా మనం దొరికేస్తుంటాం అనమాట. గుడ్ విల్ మనకి ఒక గుడ్ విల్ మానవతా దృక్పథం ఏది జమ్మూ కాశ్మీర్లో భావిస్తాం మనం. గ్రీన్ హంట్ ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్. గుడ్ విల్ జమ్మూ కాశ్మీర్. గుడ్ సమారితన్ ఇది ఎక్కడ మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో చేపట్టినటువంటి మానవతా చర్యలే గుడ్ సమారితన్. నెక్స్ట్ గుడ్ ఆపరేషన్ ఆల్ అవుట్. ఇందాక చెప్పాను అస్సాంలో బోడో ఉగ్రవాదులు ఏరివేతే ఆపరేషన్ ఆల్ అవుట్. ఇక్కడ చూద్దాము ఆపరేషన్ బజరంగు. అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులు అండి, అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులు అణిచివేయడం ఆపరేషన్ బజరంగ్ అండి. ఇక్కడ ఆపరేషన్ ఆల్ అవుట్ అస్సాంలో బోడో ఉగ్రవాదుల ఏరివేతలండి. ఆపరేషన్ ఆహట్ ఇది రైలులో మానవ అక్రమ రవాణా అండి. ఆహట్. ఆపరేషన్ ఉపలబ్ధి రైల్వే టికెటింగ్లో దళారులు అంటే లబ్ధి అంటే డైరెక్ట్గా చేరుకోవడం. ఉపలబ్ధి అంటే రైల్వే టికెటింగ్లో దళారులను అడ్డుకట్ట వేయడానికండి. ఆపరేషన్ జెరోనిమో ఇది ఉసామా బిన్ లాడెన్ను హతమార్చడానికండి. ఉసామా బిన్ లాడెన్ హతమార్చడానికి అమెరికా దళాలు చేపట్టిన చర్య జెరోనిమో. అదే ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి పెట్టిన పేరు ఆపరేషన్ అనకొండ అండి. ఆపరేషన్ అనకొండ పట్టుకోవడానికి. అదే హతమార్చడానికి ఒసామా బిన్ లాడెన్ హతమార్చడానికి జెరోనిమో. నెక్స్ట్ ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ ఇది ఇరాకీ ప్రభుత్వంపై దాడి చేసింది బ్రిటను అమెరికాలు కలిసి అండి. ఇది ఇరాకీ ఫ్రీడమ్ కోసం అండి. నెక్స్ట్ ఆపరేషన్ గార్లాండ్ ఇది శ్రీలంకలోని ఎల్టీటీఈ స్థావరాలను ధ్వంసం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్య. ఆల్రెడీ చెక్మేట్ చెప్పాం. ఆపరేషన్ చెక్మేట్ ఇది ఎల్టీటీఈ స్థావరాలను ధ్వంసం చేయడానికి ఇది. ఓకేనండి. నెక్స్ట్ ఆపరేషన్ కుటీర జ్యోతి గ్రామీణ విద్యుదీకరణ. కుటీరం అంటే ఇక్కడ గ్రామీణలో, జ్యోతి అంటే విద్యుదీకరణ. నెక్స్ట్ ఆపరేషన్ క్రాంతి అస్సాంలో బోడో మిలిటెంట్లు. ఇక్కడ దీనిలో మనకు ఇప్పుడు దాకా వచ్చింది అదేనండి. ఆపరేషన్ ఆల్ అవుట్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, బోడో మిలిటెంట్లు అండి. నెక్స్ట్ ఆపరేషన్ కాస్టర్ ఇది ఎక్కడ జరిగింది, మాల్దీవుల్లో సహాయక చర్యలు అండి. సునామీ అనంతరం మాల్దీవులలో సహాయక చర్యలకు పెట్టిన పేరే ఆపరేషన్ కాస్టర్. నెక్స్ట్ ఆపరేషన్ హిట్ బ్యాక్ ఇది భూటాన్ తీవ్రవాదులను తరిమివేయడం. భూటాన్ తీవ్రవాదులను తరిమివేయడం ఏంటి, హిట్ బ్యాక్ అంటే వెనక్కి తిరిగివేయడం. ఎవరిని, భూటాన్ వాళ్ళని. భారత ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినటువంటి భూటాన్ తీవ్రవాదులను తరిమివేయడమే ఆపరేషన్ హిట్ బ్యాక్ అండి. నెక్స్ట్ ఆపరేషన్ మైత్రి ఎవరితో చేస్తాం, నేపాల్తో. ఆపరేషన్ ముష్కాన్ ఇది వీధి బాలలను వారి తల్లిదండ్రులను అప్పగించడం అండి. ముష్కాన్ మైత్రి ఎవరితోని, నేపాల్ వాళ్ళతో మైత్రి చేస్తాం. ఆపరేషన్ మాన్సూన్ అడవుల నరికివేత అరికట్టడమే ఆపరేషన్ మాన్సూన్. నెక్స్ట్ ఆపరేషన్ మేఘదూత్ కాశ్మీర్ ప్రాంతంలోని సియాచిన్ హిమానీ నద వివాద నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన చర్య ఆపరేషన్ మేఘదూత్. నెక్స్ట్ ఆపరేషన్ ఒడిస్సీ డాన్. మరి ఆపరేషన్ ఒడిస్సీ డాన్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యాలతో కూడిన అంతర్జాతీయ దళాలు లీబియాపై ఏ దేశం మీద, లీబియాపై. ఆపరేషన్ ఒడిస్సీ డాన్ అనేది లీబియాపై. నెక్స్ట్ ఆపరేషన్ పోలో హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య ఆపరేషన్ పోలో. నెక్స్ట్ ఆపరేషన్ పుష్ బ్యాక్ ఇంతకుముందు భూటాన్ గురించి కూడా చెప్పుకున్నాం, హిట్ బ్యాక్ అని. ఆపరేషన్ హిట్ బ్యాక్ భూటాన్ అండి. హిట్ బ్యాక్ భూటాన్. అదే పుష్ బ్యాక్ అండి. ఇది
పుష్ బ్యాక్ బంగ్లాదేశీయులనండి. పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులను త్రిప్పి పంపడానికి తీసుకున్న చర్య ఆపరేషన్ పుష్ బ్యాక్. నెక్స్ట్ ఆపరేషన్ పరాక్రమ్ పార్లమెంటుపై దాడి తర్వాత భారత సరిహద్దులో సైనికులను మోహరించడమే ఆపరేషన్ పరాక్రమ్. ఆపరేషన్ కబడ్దార్ అని ఎవరినంటాం మనం? పాకిస్తాన్ సరిహద్దు వెంబడండి కబడ్దార్. ఆపరేషన్ సర్ప విశ్వాస్ ఇదేంటంటే పిర్పంజాల్ ప్రాంతంలో చొరబాటుదారులను అణిచివేయడానికి సర్ప విశ్వాస్ అనే ఆపరేషన్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఆపరేషన్ సన్ రైజ్ శ్రీలంక ప్రభుత్వము ఎల్టీటీఈ తీవ్రవాదులపై చేపట్టిన చర్య అండి. ఇది శ్రీలంక సన్ రైజ్. దేని గురించి? అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ తీవ్రవాదులు ఉన్నారు కదా, ఎల్టీటీఈ తీవ్రవాదులను అణచివేయడానికి చేపట్టిన చర్య అండి సన్ రైజ్. నెక్స్ట్ ఆపరేషన్ శాండిల్వుడ్. మరి ఇది గంధపు చెక్కల స్మగ్లర్ ఉన్నారు కదండి, వీరప్పని పట్టుకోవడం అండి. అదే ఆపరేషన్ కుక్కున్ ఉంది కదండి, కుక్కున్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పని పట్టుకొని కాల్చివేతకు పెట్టిన పేరు ఆపరేషన్ కుక్కున్ అండి. మరి ఆపరేషన్ శాండిల్వుడ్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పని పట్టుకోవడం అండి, కుక్కున్ అయితే కాల్చివేయడం. నెక్స్ట్ ఆపరేషన్ రెడ్ డాన్. ఇది సద్దాం హుస్సేన్ పట్టుకోవడానికి అమెరికా పెట్టిన పేరు రెడ్ డాన్. ఆపరేషన్ రెవరిషా. ఇది ఇండియా శ్రీలంక సైన్యాలు కలిపి ఎల్టీటీఈ తీవ్రవాదులను ఏరివేయడానికి రెవరిషా అనేది చేశారండి. ఆపరేషన్ సెర్చ్ లైట్. ఇది హైదరాబాదు నగర అక్షరాస్యతను సంబంధించిందే సెర్చ్ లైట్. అదే హైదరాబాద్ సంస్థానం అయితే ఆపరేషన్ పోలో. నెక్స్ట్ ఆపరేషన్ సంకటమోచన్. ఇది సూడాన్ అండి. సంకటం ఎవరికి వచ్చింది? సూడాన్లో. ఓకేనండి. ఆపరేషన్ బ్లూ స్టార్. ఆల్రెడీ బ్లూ స్టార్ గురించి చెప్పాను. ఇప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది స్వర్ణ దేవాలయం అండి. ఇప్పుడు 3 స్టార్ గురించి చూద్దామండి. 2001లో పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు ఉరితీత 3 స్టార్ అండి. 3 స్టార్ అఫ్జల్ గురు ఉరితీత 3 స్టార్ అండి. ఆపరేషన్ టోర్నడో. తాజ్ హోటల్లో చిక్కుకున్న వారిని విడిపించడానికి టోర్నడో. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్. ఫస్ట్లో ఒక విజయ్ అయిందని మనకి, ఇది రెండోది. గోవా డయ్యూ డామన్లను పోర్చుగీస్ వారి నుండి స్వాధీనం చేసుకోవడానికి చేపట్టినటువంటి ఆపరేషనే ఆపరేషన్ విజయ్ అండి. నెక్స్ట్ ఆపరేషన్ వుడ్ రోజ్. మరి ఆల్రెడీ చెప్పాను ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది స్వర్ణ దేవాలయం జరిగింది కదా. సో ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టిన తర్వాత పంజాబ్ యొక్క ప్రజానికం నుండి తలెత్తిన ప్రజా ఆందోళనను అణిచివేయడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టిందే ఆపరేషన్ వుడ్ రోజ్ అండి. నెక్స్ట్ ఆపరేషన్ పవన్. ఇది జాఫ్నా ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఎల్టీటీపై భారత్ శ్రీలంక కలిసి సంయుక్తంగా దాడి చేశారండి. ఇది పవన్. ఎల్టీటీఈ మీద దాడి చేయడం పవన్. మరి విరాట్ ఏంటి? శ్రీలంకలోని ఎల్టీటీఈ తీవ్రవాదులపై భారత శాంతి పరిరక్షక దళం యొక్క సైనిక చర్యే విరాట్. పవన్ మనం సినిమా హీరోలు, క్రికెట్ హీరోలు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాఫ్నా ప్రాంతం మీద ఎల్టీటీఈ, ఇదేంటి పవన్. అదే విరాట్ అనుకోండి, భారత శాంతి పరిరక్షక దళం ఎల్టీటీఈ తీవ్రవాదుల మీద సైనిక చర్య విరాట్ అండి. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్. మరి కార్గిల్ ప్రాంతంలో చొరబాటుదారులను తరిమివేసేందుకు భారత సైన్యం చేపట్టిన చర్యే మరి ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ లోటస్ అంటే ఏంటి? బోఫోర్స్ కుంభకోణం అండి. బోఫోర్స్ లోటస్. ఇదండి వీడియోలో ఉన్న బిట్లు. వీడియో నచ్చితే మరి ఏ టాపిక్ కావాలో చెప్తే తప్పనిసరిగా చేస్తానండి. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.